మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు సక్రమంగా లేవంటూ ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు సక్రమంగా లేవంటూ ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభానికి ముందే వివిధ పోలింగ్ కేంద్రాల్లో రాజకీయ పక్షాల ప్రతినిధుల సమక్షంలో ఆయా కేంద్రాల్లో సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు. నగరంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభ సమయానికి ముందే ఓటర్లు బారులు తీరారు. దీంతో పోలింగ్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగడం క్యూలో ఉన్న వారిని అసహనానికి గురి చేసింది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద సరైన వసతులు లేకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండలు మండుతున్న వేళలో షామియానాలో నీడ కల్పించాల్సిన ఎన్నికల అధికారులు వసతుల కల్పనలో అలక్ష్యం చూపారని పలువురు ఆరోపించారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని వారు విమర్శించారు. మరికొన్ని చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరింత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన రాజకీయ పక్షాల ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారంటూ వివాదాలు చోటు చేసుకున్నాయి. మచిలీపట్నం పోలింగ్ బూత్ నెంబర్ 107, 108 టౌన్ హాల్లో ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున యువత కానీ వృద్ధులంతా కూడా ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టేషన్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏర్పాట్లు శూన్యం. టౌన్ హాల్లో లైటింగ్ లేక ఓటర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్క షామేని వేసి ఇక్కడ అధికారులు చేయడం వల్ల ఎండలో ఓటర్లు అంతా నుంచున్నారు. ఇక్కడ కనీసం ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో ఇక్కడ స్థానికంగా అధికారులంతా కూడా వైఫల్యం చెందారు. ప్రత్యామ్నాయంగా రిజర్వ్లో ఉన్న అధికారులు వెంటనే టౌన్ హాల్కి తరలించాలి. ఇక్కడ పిఓ గారు అసలు ఏం పట్టించుకోవడం లేదు. ఓటర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ వయోవృద్ధులకు ప్రత్యేక లైన్లు పెడతా ఉన్నారు. హ్యాండిక్యాప్డ్ విడిగా లైన్ పెడతా ఉన్నారు. వాళ్ళంతా కూడా పక్కన గంట నుంచి కూర్చున్నా కూడా లోపలికి ఎంట్రన్స్ లేని పరిస్థితి ఉంది. వాళ్ళ అందరూ కూడా ఉదయం ఎండలు ఉన్నాయని చెప్పి ఉదయం వస్తే ఇక్కడ దిక్కుదేవులేని పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా నిదానంగా జరుగుతూ ఉంది. అరగంటకి 2-3 ఓట్లు మాత్రం వేస్తూ ఉన్నారు. దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇదే పరిస్థితి సాయంత్రం కొనసాగితే ఇక్కడ ఓటర్ యొక్క శాతం బాగా తగ్గిపోతుంది. తక్షణమే ఓటర్లందరూ కూడా ఇక్కడ ఓటింగ్ చేసే విధంగా అదనంగా కౌంటర్ ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మచిలీపట్నం ఆర్డీఓ గారికి ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇద్దరు అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళారు. కానీ ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఓటర్ని ఈ విధంగా పెట్టడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఓటరు తనకు ఓటు వినియోగం కోసం వచ్చినప్పుడు ఈ విధంగా నిర్లక్ష్యం చేసి ఎండలో పడేసేసి మీరు సావండి అంటాం కరెక్ట్ కాదు. ఇది ఎలక్షన్ ప్రాసెస్ని మిస్యూజ్ చేయటమే. కాబట్టి జిల్లా కలెక్టర్గా స్పందించి టౌన్ హాల్లో ఉన్న 107, 108 బూతుల్లో ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయాలని కూడా 7:10కి వచ్చాం మేము. ఇప్పుడు 8:30 అయింది. 1:20 అయింది. మహా జరిగితే 50 మంది కూడా వెళ్ళాలి లోపలికి. అసలు ఓట్లు కూడా వెళ్తా. జనం అంతా చిరాకు పుట్టి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం రావచ్చా? ఆ తర్వాత అయినా 5 తర్వాత అయినా అది ఎలా వచ్చేసే మార్గం చూడండి. నమస్కారం అండి. పొద్దుననగా వచ్చాము. ఇంత మట్టుకి ఎవరు మమ్మల్ని లోపల పిలిచిన వాళ్ళు లేరు. బయట పెద్ద వయసు వాళ్ళం బయట కూర్చోబెడుతున్నాం. మేము ఖచ్చితంగా గంట అయింది వచ్చి. మాకల్లా అసలు లోపలికి ఇంత మట్టుకు వెళ్ళలేదు. మేమేమో షాప్కి వెళ్ళవలసిన వాళ్ళు ఉంటాము. పొద్దున్నే వచ్చేసి అయిపోద్ది కదా పోలింగ్, ఓటేసి వెళ్ళిపోదాం అనుకుని వచ్చాము. ఎవరు ఇంత మట్టుకు లోపల పిలిచిన వాళ్ళు లేరు. అంతేనండి. పెడన శాసనసభ నియోజకవర్గంలో ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పెడన శాసనసభ నియోజకవర్గంలో ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వేసవి కారణంగా ఉదయమే ఓట్లు వేసేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఓటర్లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో పోలింగ్ కేంద్రాలన్నీ కిటకిటలాడే. ఒకేసారి అధిక సంఖ్యలో ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ కేంద్రాల్లోని సిబ్బందిపై ఒత్తిడి పెరగడంతో పోలింగ్ ప్రక్రియ కొంత మందగించింది. ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ బంటుమిల్లిలోని నాగేశ్వరరావుపేటలో ఉన్న పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రోజున స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎటువంటి భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటాను. తప్పకుండా మరి కూటమి గెలవటం ఖాయం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ యొక్క ఆశీస్సులు, ఆదరాభిమానాలు తప్పకుండా నా మీద చూపించాలని చెప్పేసి కోరుకుంటాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పలరాము, ఆయన సతీమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికలు పెడనలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డీకే బాలాజీ సతీ సమేతంగా సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు, మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన సతీమణి పేర్ని జయసుధలు హిందూ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకి పోలింగ్ మొదలవుతుందంటే 6 గంటల నుంచి 6:30, అంటే కొన్ని బూతుల్లో 6 గంటల నుంచి, కొన్ని బూతుల్లో 6:30, 6:30 నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు క్యూలో నిలబడటం, మరీ ప్రత్యేకించి అత్యధికంగా మహిళా ఓటర్లు లైన్లో నిలబడటం. అంటే సమాజంలో అంటే ప్రతి ఓటర్లో చైతన్యం రావటం, ఆ చైతన్యానికి మరీ ప్రత్యేకించి మీడియా హౌసెస్ అన్నీ కూడా ప్రతి ఛానల్, ప్రతి యూట్యూబ్ ఛానల్ లేదా ప్రతి శాటిలైట్ ఛానల్ పెద్ద ఎత్తున ఓటు ఎందుకు వేయాలి, ప్రతి పౌరుడు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఖచ్చితంగా వేసి తీరాలని ఉంటాం. అంటే అది ప్రచారం చేయటం, ప్రజల్లో చైతన్యం కలిగించడం. అంటే ప్రతిసారి ఓటర్ శాతం కిందసారి కూడా 80% ఓటింగ్ వచ్చారు. కానీ స్లోగా కాకుండా ఉధృతంగా పొద్దునుంచే ఓటర్స్ అన్ని కూడా పెద్ద క్యూలో నుంచుంటున్నారు. దానివల్ల ఓటింగ్ స్లోగా ఉంది. ఎందుకంటే ఒక్కసారే రావటం, క్యూలో ఎక్కువసేపు నిలబడాల్సి రావటం, అంటే తక్కువగా అప్పుడప్పుడు వస్తుంటే స్లోగా వెళ్ళిపోతూ ఉండేది. కానీ ఒకేసారి అందరూ రావటంతో అన్ని చోట్ల కూడా స్లోగా జరుగుతుంది. ఈరోజు నా ఓటు వినియోగించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. జనాలను చూస్తే పొద్దున్నే తెల్లవారుజామున పోలింగ్ స్టార్ట్ అవ్వగానే వెంటనే ఎదురు చూస్తూ 6ంటికే వచ్చి ఎదురు చూసి ఉండే పరిస్థితి చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ నాయకుడైనా కోరుకునే జనాలు ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేయాలి, ఎవరు చెప్పకుండా వాళ్ళకి వాళ్ళు వచ్చి ఓటేయాలని కోరుకుంటారు. మచిలీపట్నంలో ఫస్ట్ నుంచి 80% దాకా పోల్ అయ్యేది చూస్తున్నాము. ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. చాలా సుపరిణామం. ఏదైతే జనాలు జరిగిన మంచి చూశారో దాన్ని బట్టి ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఆర్సీఎం స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, ఆయన సోదరుడు కొనకళ్ళ బుల్లయ్యలు కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూటమి గెలుపు కోసం ఓటర్సు పెద్ద ఎత్తున బూతులకు తరలివచ్చారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, కూటమిని అధికారంలోకి తీసుకురావాలనే ఒక గట్టి పట్టుదలతో పొద్దునుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని బూతులు కూడా ఇలాగే కిటకిటలాడుతూ ఉన్నాయి. అందరి ఉద్దేశం కూడా కూటమిని అధికారంలోకి తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, కాపాడుకోవాలని ప్రజలంతా కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. వార్ వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంలోకి రాబోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్రాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. మరి ప్రజలంతా కూడా చాలా పెద్ద ఎత్తున బహిరంగంగా చెప్పేస్తున్నారు, కూటమి విజయం ఖాయం. అందరూ కూడా ఒకే నిశ్చయంతో పోలింగ్ బూతుల కాడికి వచ్చారు. విజయం స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. దేశంలో మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఈ ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. ఎందుకంటే ఓటర్స్లో కనపడుతున్న ఆ ఉత్సాహం ఇవన్నీ కూడా ఆ దిశగా ఉన్నాయి. రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించలేకపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి, అలాగే అక్కడ మోడీ గారు ప్రధాని అయితే మనకి ఆర్థికంగా నిధులతో పాటు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రజలు ఎన్డీఏ వైపు ఖచ్చితంగా మొగ్గారు. భవిష్యత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ప్రధాని మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతున్నట్టు ఎటువంటి సందేహం లేదు. ఓటర్స్ కూడా టయానికి వచ్చి వారి ఓటుని వినియోగించుకోవాలా. మరి ఇందాక అన్నగారు చెప్పినట్టు కనీసం 5:30 కల్లా వస్తే 6 దాటినా కూడా 1 గంట తెల్లారి వరకు కూడా అలౌ చేస్తారు. కాబట్టి ఓటర్స్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మరొకసారి ఎన్డీఏ. సర్కిల్పేటలోని పోలింగ్ కేంద్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, ఆయన సతీమణి కొల్లు నీలిమ కుటుంబ సభ్యులు ఓటు వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తేదీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే మరి పెద్ద ఎత్తున వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్స్ అందరూ కూడా రోడ్డెక్కారు, పోటెత్తారు. బూతుల దగ్గర అయితే
బారులు తీరా నిలబడి ఉన్నారు. అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, మరి వేరువేరు ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు కూడా సొంత ఖర్చులతో బస్సులు వేసుకుని మరి అక్కడి నుంచి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం అంటే ఇది చరిత్రలోనే ఫస్ట్ టైం. ఇంత పెద్ద ఎత్తున రెవల్యూషన్ అనేది గతంలో మేము ఎప్పుడు చూడలేదు. ఇంత రెవల్యూషన్ ఇవాళ ఓటు వినియోగించుకోవాలనేది ప్రతి ఒక్కరు కోరుకున్నారంటే ఇది ఒక మార్పుకు నాందిగా మేము భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలు ఏదో కోరుకుంటా ఉన్నారు. ఆ కోరిక మేరకు ఇంత పెద్ద ఎత్తున బారులు తీరి నిలబడి ఉన్నారు. డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వం రావడానికి ఇది ఆస్కారం ఉంటుంది. మరి నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంలో ఒక శుభదినంగా చెప్పవచ్చు. ఇవాళ పాలకులు చేసే కార్యక్రమాలకి ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ప్రజలకు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకున్న ఏకైక ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగం చేసుకుంటే మంచి ప్రభుత్వాలు వస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి నేను కూడా నా ఓటుని ఉదయం 7:30 నా ఓటుని నేను వినియోగించుకున్నాను. సకుటుంబ సమేతంగా 116 బూత్లో మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. మరి ఈరోజు 6 గంటలకి లేచి 7 గంటలకల్లా ఓటేద్దామని బూత్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే 200 మంది ఉన్నారు. ఇక అనవసరం లేని అనుకొచ్చి మా పనులు ప్రతి బూత్ ఎలా ఉందో పరిస్థితులు చూస్తే ఎక్కడ చూసినా కూడా జనం ఒకటే ఒక ఆలోచనతో కనపడ్డారు. ఎట్టి పరిస్థితులు వైసీపీ పార్టీ కనపడకూడదు. 90% ఓటింగ్ అంతా కూడా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి నిర్ణయించుకున్నారు. ప్రజలందరూ కూడా ఎంత కష్టమైనా సరే మీరు వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. ఎందుకంటే ఎండగా ఉందని ఇబ్బందిగా ఉంది. ఇన్ని ఒక్క తప్పు చేసి మీరు 5 సంవత్సరాలు ఇబ్బంది పడింది మర్చిపోవద్దు. కనుక ప్రజలందరూ కూడా ఓటు వినియోగించుకోవాలని ఉమ్మడి అభ్యర్థులకి కొల్లూరు రవీంద్ర గారికి అలాగే బాలశౌరి గారికి మరి గెలిపిస్తారు. మచిలీపట్నంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పరిశీలించారు. సెయింట్ ఫ్రాన్సిస్ తదితర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వేసవి కావడంతో పోలింగ్ మొదలయ్యే సమయానికి వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటేసేందుకు ప్రజలు బారులు తీరారు. నియోజకవర్గంలో మొత్తం 1,96,680 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 94,788 మంది పురుషులు, 1,18,81 మంది స్త్రీలు ఉన్నారు. వీరి కోసం నియోజకవర్గంలో 205 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1,500 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, ఆయన కుమారుడు మండలి వెంకట్రామ్ మరియు కుటుంబ సభ్యులు అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యం మనకు కల్పించింది ఓటు హక్కు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు అంటే ఒక వజ్రాయుధం లాంటిది. ఈ వజ్రాయుధాన్ని ఉపయోగించి మన ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాలి. పిశాచ స్వామ్యాన్ని పారద్రోలాలి. మంచి పరిపాలనని మనం తెచ్చుకోవాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా మనం కాంక్షించాలి. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని మనం అగ్రగామిగా నిలపాలి. ఈ ధ్యేయంతో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఓటు హక్కును మాత్రం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బూత్కి వచ్చి ఇవాళ ఒక మార్పుకి మీరు తోడ్పడాలని చెప్పి మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి అవనిగడ్డలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి అవనిగడ్డలో ఓటు వేశారు. పామరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. పామరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలా అనిల్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి
పామరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వల్ల కుమారాజా కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు వేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే వల్ల రామయ్య దంపతులు పాల్గొన్నారు.